హైదరాబాద్లోని అఫ్జల్గంజ్లో బీదర్ దొంగల ముఠా కాల్పులు జరిపిన ఘటనపై పోలీసులు దర్యాప్తు చేపట్టారు. మరింత సమాచారం మా ప్రతినిధి రమేష్ ప్రత్యక్ష ప్రసారం ద్వారా అందిస్తారు. అఫ్జల్గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలో జరిగిన కాల్పులకు సంబంధించి కూడా పోలీసుల దర్యాప్తు ఇంకా కొనసాగుతుంది. నిన్న సాయంత్రం 8 గంటల ప్రాంతంలో కూడా ఈ కాల్పులు జరగడం జరిగింది. అయితే బీదర్లో ఎస్బీఐకి సంబంధించి కూడా ఏటీఎంలో అక్కడ డబ్బులు పెడుతున్న సమయంలో ఏటీఎం సిబ్బందికి సంబంధించి కూడా వారిని కాల్పులు జరిపి అక్కడ 93 లక్షలకు సంబంధించి కూడా నగదును ఎత్తుకెళ్ళి ఇక్కడికి హైదరాబాద్కు వచ్చినట్లు కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించడం జరిగింది. అక్కడ కాల్పులు జరిగిన దాంట్లో కూడా ఇద్దరు నిందితులకు సంబంధించి కూడా ఇద్దరు కాల్పులు జరపడంతో కూడా ఒకరు అక్కడికక్కడ మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో కూడా వారిని ఆసుపత్రికి తరలించే సమయంలో కూడా మరొకరైతే మృతి చెందడం జరిగింది. అయితే ఈ కాల్పులు బీదర్లో కాల్పులు జరిపిన తర్వాత నేరుగా హైదరాబాద్కి రావడం జరిగింది. హైదరాబాద్లో ఒక ట్రావెల్స్ ద్వారా కూడా వాళ్ళు ఛత్తీస్గఢ్కి సంబంధించి రాయ్పూర్కి వెళ్ళడానికి కూడా ఇటు ట్రావెల్ బుక్ చేయడం జరిగింది. బుక్ చేసిన తర్వాత కూడా దీంట్లో ట్రావెల్స్కి సంబంధించి కూడా టికెట్ క్లీనర్కి సంబంధించి వారి బ్యాగులను తనిఖీలు చేయడంతో కూడా దాంట్లో డబ్బులు 93 లక్షలకు సంబంధించి కూడా డబ్బులు ఉన్నాయని కాబట్టి దానిలో తనిఖీలు చేయొద్దని చెప్పి కూడా టికెట్ క్లీనర్కి డబ్బులు ఇచ్చేందుకు కూడా ప్రయత్నం చేయడం జరిగింది. అయితే తను ససమీర్ అనడంతో కూడా అతనిపై కూడా అతని దగ్గర ఉన్న నిందితుల దగ్గర ఉన్న తుపాకీతో కూడా కాల్పులు జరిపి తర్వాత అతన్ని అయితే తీవ్రంగా గాయపరిచిన పరిస్థితి అయితే ఉంది తెలిసింది. అయితే వెంటనే ఇక్కడ నుంచి ఇటు అఫ్జల్గంజ్ నుంచి కూడా వారు పారిపోవడం జరిగింది. అయితే తన ప్రాణహాని ఉందని చెప్పి కూడా వెంటనే కాల్పులు ఎవరైతే బాధితున్నాడో ఆ బాధితుడు బస్ స్టాండ్ ఇక్కడ బస్సుల నుంచి నేరుగా ఒక 100 మీటర్ల దూరంలో కూడా రోషన్ అనే ట్రావెల్స్ కార్యాలయానికి తీసుకొని తన ప్రాణాలు కాపాడేందుకు కూడా ప్రయత్నించడం జరిగింది. అయితే ఈలోపే సమాచారం అందుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకోవడం జరిగింది. ఘటనా స్థలానికి చేరుకొని అక్కడ బుల్లెట్లు కానీ తర్వాత రక్త మరకలు ఉన్న అతను వెంటనే చికిత్సకు సంబంధించి కూడా ఉస్మానియా ఆసుపత్రికి ముందుగా తరలించడం జరిగింది. తరలించి తర్వాత అతన్ని ప్రస్తుతం అయితే ఆరోగ్య పరిస్థితి కొంచెం వరకు నిలకడగా ఉన్నప్పటికీ అయితే ఎవరైతే కాల్పులు జరపడం జరిగిందో వీళ్ళిద్దరు నిందితులు కూడా ఛత్తీస్గఢ్ రాయ్పూర్ ప్రాంతానికి చెందిన వారిగా అని చెప్పి కూడా పోలీసులు ప్రాథమికంగా గుర్తించారు. ప్రాథమికంగా గుర్తించిన వివరాల ఆధారంగా కూడా 8 ప్రత్యేక బృందాలను ఏర్పాటు చేసి ఇటు లాండర్కి సంబంధించి 4 బృందాలు తర్వాత టాస్క్ ఫోర్స్ సంబంధించి కూడా 4 బృందాలను ఏర్పాటు చేసి ప్రస్తుతం నిందితుల కోసం అయితే గాలింపు చర్యలు అయితే చేపడుతున్నారు. వారు ఛత్తీస్గఢ్కి రాయ్పూర్కి అటు అడ్డదారిలో వెళ్ళినట్లయితే ఒక సమాచారం అందుతుంది. కానీ మరి ఎటువైపు నుంచి వెళ్లారు ఏంటిదనేది కూడా పోలీసులు ఇక్కడ సీసీ కెమెరాల ఆధారంగా కూడా పరిశీలించడం జరిగింది. మొదటగా ఇక్కడ అఫ్జల్గంజ్లో ఒక ఆటో తీసుకొని ట్యాంక్ బండ్ వైపు వెళ్ళి తర్వాత ట్యాంక్ బండ్ నుంచి కూడా అక్కడ నుంచి ఇతర ప్రాంతాలకు వెళ్లారని కూడా పోలీసులు ఒక అనుమానిస్తున్నారు. దాని ప్రకారమే పోలీసులు అయితే ప్రస్తుతం గాలింపు చర్యలు చేపడుతున్నారు. అటు రోడ్డు మార్గంలో వెళ్లారా లేదా రైలు మార్గంతో వెళ్లారనేది కూడా పోలీసుల దర్యాప్తులు అయితే ఇంకా కొనసాగుతుంది. కాబట్టి ఈరోజు ఖచ్చితంగా వాళ్ళని పట్టుకుంటామని చెప్పి కూడా పోలీసులు అయితే ధీమా వ్యక్తం చేస్తున్నారు. ఒకేసారి నగరంలో కాల్పులు జరగడంతో కూడా కలకలం అయితే రేపుతున్న పరిస్థితి అయితే చెప్పవచ్చు. కానీ అక్కడ బీదర్లో చోరీ చేసి ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి కూడా తమ ప్రాంతానికి వెళ్ళడానికి కూడా వీళ్ళు ఒక ప్రణాళికను సిద్ధం చేసుకున్నారని చెప్పి కూడా పోలీసులు గుర్తించడం జరిగింది. దాని ఆధారంగా ప్రస్తుతం దర్యాప్తుకు సంబంధించి కూడా ఇంకా కొనసాగుతున్నప్పటికీ అయితే ఈ పక్క ప్రణాళికతోనే ఇక్కడికి హైదరాబాద్కి వచ్చి హైదరాబాద్ నుంచి తమ ప్రాంతానికి వెళ్తే ఎవరు పోలీసులు గుర్తుపట్టలేనన్న విధంగా కూడా ఒక ప్రణాళికను రచించుకొని ప్రైవేటు ట్రావెల్స్ ద్వారా కూడా వాళ్ళైతే ఛత్తీస్గఢ్కి వెళ్ళాలని కూడా ప్రణాళికను సిద్ధం చేసుకొని ఇక్కడికి వచ్చి ఉండొచ్చు అని చెప్తారు. కానీ ఎక్కడైతే బస్సులో ట్రావెల్స్ నుంచి కూడా తమ ప్రాంతానికి వెళ్ళాలనుకున్నప్పటికీ ఆ బస్సులోనే బీదర్కి సంబంధించిన కూడా పోలీసులు వెనుక వైపు ఉండి తర్వాత ఇదంతా ఎక్కడైతే తనిఖీలు కానీ టికెట్ క్లీనర్తో టికెట్ కలెక్ట్ చేసిన వ్యక్తి నుంచి జరిగిన సంభాషణ కానీ అక్కడ జరుగుతున్న వాటిని అన్నీ కూడా బీదర్ పోలీసులు చూస్తున్నారు. కానీ బీదర్ పోలీసులకు సంబంధించి కూడా ఈ కేసు కాకుండా వేరే కేసు వారికి సెర్చ్ చేయడానికి అదే ట్రావెల్స్ నుంచి కూడా వేరే ప్రాంతానికి కూడా వెళ్తున్న పరిస్థితి ఉంది. అదే నేపథ్యంలో కూడా ఈ ఘటన జరగడంతో కూడా పోలీసులు ప్రస్తుతం ఆ పోలీసులకు సంబంధించి కూడా కొన్ని వివరాలు అయితే ఇక్కడ స్థానిక పోలీసులు అయితే వివరాలు సేకరించడం తెలిసింది. ఈ ఘటనలో దర్యాప్తు ముమ్మరం చేసి ప్రస్తుతం అయితే వాళ్ళని గాలించిన తర్వాత ఈ రోజు కానీ రేపు కానీ ఖచ్చితంగా పట్టుకొని తీరుతామని చెప్పి కూడా ప్రస్తుతం అయితే పోలీసులు అయితే చెప్తున్నారు. అతన్ని ఎవరైతే గాయపడిన వ్యక్తి ఎవరైతే ఉన్నారో ప్రస్తుతం అయితే ఒక ప్రైవేటు ఆసుపత్రికి తరలించి ప్రస్తుతం అయితే చికిత్స అందిస్తున్న పరిస్థితి అయితే కనబడుతుంది. ఫోటో స్టూడియో.